హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొడి పొళ్ళాడుతూ తినే కొద్దీ కూడా తినాలి అనిపించేలాగా నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయి ఉప్మా రెసిపీ అండి. ఉప్మా అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా. కానీ ఈ రెసిపీ చూశాక ఉప్మాని రోజు చేయమని అనేవాళ్ళే తప్ప తినను అనేవాళ్ళు ఉండరనమాట. అంత రుచిగా ఉంటుంది, అంత పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. అసలు ఉప్మాలాగే ఉండదనమాట. ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చూడండి మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అసలు ఉప్మా అంటే మీరు నమ్ముతున్నారా? నమ్మరు కదా. కానీ ఉప్మా ఏనండి. మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకుందాము. మనకి ఆయిల్ అనేది ఈ రెసిపీకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో పల్లీలు వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. పోపు దినుసులు వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు పల్లీలు కూడా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఒకసారి కలిపేసుకొని పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకున్నవి 4 తీసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు పొడవుగా చీల్చుకున్నవి, అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. అందరూ చేసేదే కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలతో మార్పులు చేర్పులతో ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ ఎలా రావాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చేశాను అనమాట. నేను అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకులో ఉన్న చిటపట్ల మొత్తం పోయే వరకు కూడా ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ కూడా సగం వరకు కుక్ అయినాయి కదా, మనకి ఫుల్గా కుక్ అవే అవసరం లేదండి. ఇలా కుక్ అయిన తర్వాత పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. మనం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు అనేది యాడ్ చేసాం అనమాట. పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కాబట్టి చాలా హెల్దీ. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రవ్వ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ అవనివ్వండి. ఇదిగో చూడండి, వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయినాయి. అంటే లాస్ట్లో లైట్గా ఒక చిన్న గ్లాసుడు వాటర్ వరకే ఉన్నాయన్నమాట. అలా ఉండేటట్టు మనం కుక్ చేసుకోవాలి. చూసారా, ఎన్నో ఎన్నో వాటర్ లేవు, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం ఉప్మా రవ్వ అనేది 1 కప్పు వరకు తీసుకోవాలి. 2 కప్పులు వాటర్ పోసాం కదండి, 1 కప్పు వరకు ఉప్మా రవ్వ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేస్తూ గరిటె పెట్టి కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసి కలపాలన్నమాట. మొత్తం కూడా ఇలా కలిసిపోవాలి రవ్వ మొత్తం కూడా. మనం లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కూడా కుక్ చేసుకోవాలి. మనకి ఉప్మా రవ్వ అనేది ఎక్కడ పలుకు లేకోకుండా మొత్తం కూడా కుక్ అయిపోవాలన్నమాట. అలా మెత్తగా కుక్ అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలా ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టండి. ఉప్మా అంటే ఎందుకు ఇష్టపడరు? చాలా ఇష్టపడతారు. లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కువ రుచి రావాలి అంటే 2 టీ స్పూన్ల వరకు చిక్కటి పాలని ఇందులో వేసుకోండి. ఇలా చిక్కటి పాలు యాడ్ చేయడం వల్ల రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుందన్నమాట. అసలు ఇది ఉప్మా ఏనా అని అడుగుతారనమాట. అంత రుచిగా ఉంటుందన్నమాట. ఎవరో కూడా కనుక్కోలేరు. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనకి ఉప్మా అనేది చేతితో పట్టుకుంటే మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. పొడి పొడిలాడుతూ అలా వచ్చే వరకు కూడా ఇదిగోండి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం కూడా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనకి ఉప్మా అనేది మెత్తగానో లేకపోతే గడ్డలాగానో గుజ్జు గుజ్జుగానో వచ్చేస్తుంది కదా. అలా అయితే ఎవరు ఇష్టంగా తినరు కదా. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతితో తీసుకొని మనకి ఈ ఉప్మా అనేది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి పుదీన అనేది ఎక్కువగా ఉంటుంది కదా, కానీ మనం ఇలాగ కుక్ చేసుకున్నాం కదా, పుదీన అనేది అస్సలు ఉండదు. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇలా కుక్ అయిన తర్వాత దింపేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే పొడి పొడిలాడే ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు.